హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్ ముందుగా ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. నేటి నుంచి రైతు భరోసా నిధుల పంపిణీ, సన్నవడ్లకు బోనస్ కూడా సీఎం రేవంత్ చేతుల మీదుగా విడుదల. ఈసారి ఒకే దఫలో జమాట. ఈ రోజు నుంచి రైతు భరోసా వానాకాలం సీజన్కి సంబంధించి, ఎండాకాలానికి సంబంధించి 4 ఎకరాల వరకు వేశారు. ఇక అక్కడతోనే అయిపోయినట్టు కథ. అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా విషయంలో 5 ఎకరాలకు లిమిట్ పెట్టినట్టు అనాధికారికంగా 5 ఎకరాల వరకే ఇస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి 5 ఎకరాల వరకు ఇచ్చి మిగతా భూమికి ఇవ్వట్లేదు అనేది స్పష్టంగా మనకి ఒక సంకేతాలు వస్తున్నాయి. దీనికి ప్రజల ఆమోదం కూడా ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే 5 ఎకర్స్ వాళ్ళే దాదాపు 90% ఎబోవ్ ఉన్నారు. 5 అండ్ ఎబోవ్ ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి పెద్ద ఎఫెక్ట్ పడదు. ఇది అయితే రైతు భరోసా, అదే విధంగా సన్నవడ్లకు బోనస్, ఈ రెండు ఈ రోజు నుంచి ఇస్తారట. ఈరోజు ముఖ్యమంత్రి గారు మంత్రులతో సమావేశం పెట్టిండు. అందరు మంత్రుల్ని కాల్ఫర్ చేసిండు, పిలిచిండు. అంటే మంత్రివర్గ సమావేశం కాదు, క్యాబినెట్ మీటింగ్ కాదు, కానీ క్యాబినెట్ మీటింగ్ లెక్కనే ఉంటుంది. ఇక అంటే క్యాబినెట్ మీటింగ్ అంటేనే ఎజెండా ఉంటుంది. ఫలానా అంశాలపైన సెట్ చేస్తాం రండి అంటే కంపల్సరీ మ్యాండేటరీ రావాలి. దీంట్లో అంటే మంత్రులను పిలిచి ఇక డిస్కస్ చేస్తారు. మంత్రులతో మీటింగ్ అంటారు దాన్ని. ఆ మీటింగ్లో ప్రధానంగా రైతు భరోసా అనేది కీలకం. రైతు భరోసా ఎట్లా వేయాలి, ఏం కథ అనేది, 5 ఎకరాల లోపు వాళ్ళకి ఏ తేదీ కల్లా కంప్లీట్ చేయాలి. ఇంకోటి, ఈ రైతు భరోసా వేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఏంటి పరిస్థితి, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్ని ఎట్లా పెట్టాలి, ఏం కథ, ఏది ముందు పెట్టాలి, ఏది వెనక పెట్టాలి. మరి దాంట్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సంగతి ఏంది, అది పెండింగ్ ఉంది. వాళ్ళు అది ఇవ్వకుండానే మనం పార్టీ పరంగా ఇచ్చిపోతే ఎట్లా ఉంటుంది ప్రజల్లో అనే అంశాలపైన ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రులతోని ప్రత్యేకంగా సమావేశం పెట్టిండు. దాంట్లోనే ఈ రైతు భరోసా విడుదల చేస్తాడు. రైతు భరోసాతో పాటు సన్న వడ్లకి బోనస్. ఈ రైతు భరోసా విషయంలో ఇలా జూన్ 16 నిజంగానే ఈరోజు మీరు రైతు భరోసాను రిలీజ్ చేస్తే అది కూడా ఒకే దఫలో కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పటిదాకా ఈ 20 నెలల పాలనలో రైతు భరోసా పైన రైతుల్లో ఉన్న వ్యతిరేకత అంతా పటాపంచలమైంది. కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ లెక్క వేయలేస్తుంది. రైతు భరోసాని ఎట్ ఏ టైం వేసింది, జమ చేసింది. 5 ఎకరాల లోపు రైతులకి, అది కూడా కేసీఆర్ లెక్క ఫామ్ హౌజులకు ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్న వాళ్ళకి, 5 ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. ఇది ఒక అద్భుతం అని చెప్పింది. సరే, 5 ఎకరాల వరకు పైన అంటే ఇంకా 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులు కూడా చాలా చిన్నకారు రైతులు ఉన్నారు. పంటలు పండక రకరకాల ఇబ్బందులు. 5 ఎకరాలు ఎప్పుడు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏకపోయినా పర్లేదు, కానీ సన్నకారు రైతులు 10-15 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా ఆ పంట పండిన దానికి వీళ్ళ కుటుంబం వెళ్ళటానికి కూడా కష్టమైన కుటుంబాలు చాలా ఉన్నాయి. రైతులు కేవలం రైతు అంటే వ్యవసాయం పైన ఆధారపడి వాళ్ళు బతుకుతున్న కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ కుటుంబాలు 10-15 ఎకరాలు ఉన్నప్పటికీ కుటుంబం గడవటం కూడా కష్టమైన పరిస్థితి. ఇలా పెరిగిన ధరలను బట్టి, ఇలా పెరిగిన ఖర్చులను బట్టి ఉంది. వాళ్ళకు కూడా ఏదైనా ఉంటే పరిశీలించాలి అట్లాంటివి. ఇక ఫామ్ హౌజులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లాంటి వాడికి వేసిన అయిపోయినా ఎవడు పరకు బాదు. ఇది మొత్తానికైతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా వేయబోతుండు. దానికి సంబంధించి ముందు మీటింగ్ ఉందట. ఇది ఒక వార్త. అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేయనుంది. ఇప్పటికే రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు వ్యవసాయ శాఖ సహకారంతో ఆర్థిక శాఖ అన్ని ఏర్పాటు చేసిందట. లబ్ధిదారుల జాబితాను వ్యవసాయ శాఖ అధికారులు ఆర్థిక శాఖకు అందజేశారు. ఎకరంలోపు, ఎకరము, 2, 3, 4, 5 ఎకరాలపై 5 ఎకరాలు ఆ పైన ఎకరాల వారీగా రైతుల వివరాలను జాబితాలో పొందుపరిచారు. జాబితాలోని రైతులందరికీ సోమవారం నుంచి దశల వారీగా అకౌంట్లలో ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని జమ చేయనుంది. పంట పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎకరాకు 12,000 రైతులకు అందజేస్తారు. ఇప్పుడు 6,000 ఇస్తారట. అదేవిధంగా వరి ధాన్యం పైన బోనస్ కూడా ఇస్తారట. ఇప్పుడు వీళ్ళకైతే 1,52,000 ఎకరాలు 67 లక్షల మంది రైతులకి ఇచ్చే కార్యక్రమం దీంట్లో ఉంది. దీన్ని దశల వారీగా ఇస్తారట. 69 లక్షల మంది రైతులు, 1,52 లక్షల ఎకరాలు, వాటికి దాదాపు 7,000 కోట్లు అవసరం అయితే దాన్ని ఎకరంలోపు, ఎకరం, 2, 3, 4 ఇది పాత పద్ధతే మళ్ళీ. కానీ ఒకే దఫా వేస్తున్నారు. మళ్ళీ ఈ దఫలంటే కథమే, అది ఎప్పుడు పోద్దు. కానీ ఈసారి వేసేటట్టుంది. ఎన్నికలు ఉన్నాయి కదా, స్థానిక సంస్థల సర్పంచ్, ఎంపీటీసీకి పోవాలి కాబట్టి ఎట్ ఏ టైం వేద్దాం, ఎన్నికలు ఎంచుకున్నాం, ఎన్నికల్లో ఓట్లు ఎంచుకుందాం, డబ్బులు ఇద్దాం, ఓట్లు ఎంచుకుందాం అనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు కథ. సన్నవడ్లకు బోనస్ కూడా దాదాపు 22 లక్షల టన్నుల మేర సన్నవడ్లు ఉన్నాయట. దానికి సంబంధించి బోనస్ ఇవ్వాలి. యాసంగిలో కూడా 71 లక్షల టన్నులు ప్రభుత్వం కొంటే
రైతుల దగ్గర. దాంట్లో దొడ్డొడ్లు పోను మిగతా 22 లక్షల సన్నొడ్లు ఉన్నాయట. ఆ 22 లక్షల టన్నులకి ఇప్పుడు అది వేయాలి బోనస్. ఆ బోనస్ ఇది వేస్తే రైతులలో అయితే ఒక ఆనందం. ఎందుకంటే మంచి పెట్టుబడి టైం, ఇప్పుడు మంచి అవసరమైన టైం. ఇప్పుడు అవసరమైన టైంలో ఆదుకుంటే ఇక అది మర్చిపోరు. రైట్, ఇది ఒక వార్త. ప్రశ్నించే తత్వాన్ని భావితరాలకు అందించాలంటే యువత వస్తేనే రాజకీయాల్లో స్వచ్ఛత. లీడర్ పేరుతో జాగృతి రాజకీయ శిక్షణా తరగతిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు లీడర్ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ. ప్రశ్నించే తత్వాన్ని భావితరాలకు అందించాలట. అది ఎప్పుడో మీ నాయన గొంతు నుండి చంపేశా. ప్రశ్నించే తత్వం అసలు ఉండొద్దు అని మీరేగా చెప్పింది 10 ఏళ్లలో. మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రశ్నించే తత్వాన్ని భావితరాలకు అందించాలంటండి. ఎవడు అందిస్తాడు? ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక వద్దు, దాన్ని ఎత్తేయండి అవసరమైందని అంటే దాన్ని ఏమంటారు? ప్రశ్నించే తత్వాన్ని భావితరాలకు అందించడం అంటారా, గొంతు నిలవడం అంటారా? ఆర్టీసీలో కార్మిక సంఘాలు దేనికి? కార్మికుల హక్కుల కోసం వాళ్ళేంది పోరాడేది? మాకు తెలియదా ఏం చేసేది? కార్మిక సంఘాలు అసలు అవసరమే లేదు. దీని ఏమంటారు మరి? విద్యార్థి సంఘాలు అవసరం లేదు, విద్యార్థులు ధర్నాలు చేయొద్దు, నిరుద్యోగులు ధర్నాలు చేయొద్దు. వీటన్నిటిని ఏమంటారు మరి? ప్రశ్నించే తత్వాన్ని చంపేయటం కాకపోతే ప్రశ్నించే తత్వాన్ని భావితరాలకు అందించడం అంటారా? ఒక ఉద్యమ పార్టీగా ఉండి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ ప్రశ్నించే తత్వాన్ని గొంతు నులిమి చంపేసింది. ఆ ప్రశ్నించేది మేము ఉండాలి తప్ప ఇంకోటి ఉండొద్దు అనే తత్వం మీకున్నాక మళ్ళీ ప్రశ్నించే తత్వాన్ని భావితరాలు దేసిపోతారు మీరు. ఒక దేశపోతే ఎవరు భావితరాలు? మీ కుటుంబంలో ఉన్న సభ్యుల భావితరాలు దేసిపోతారేమో. కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవిత, హరీష్ రావు, దాని తర్వాత మళ్ళీ మీ పిల్లలకి ప్రశ్నించే తత్వం ఇస్తారు తప్ప ప్రజలను ప్రశ్నించనియ్యరు మీరు ప్రజలనే నిజంగానే ప్రశ్నించే వాళ్ళు అయితే మీ వ్యవహారం అంతా చూస్తే అర్థం కావట్లే. మీ కథ అంతా 10 ఏళ్లలో మీరు చేసిన పరిపాలన చూస్తే, 10 ఏళ్లలో మీరు చేసిన ఘనకార్యాలు చూస్తే మీ ప్రశ్నించే తత్వాలు మీకు ఎంత ఉన్నాయో అర్థమవుతుంది. అక్కడ దాకా ఎందుకు? ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎంత ప్రశ్నించే తత్వం, ఎంత ప్రజాస్వామ్యం ఉంది ఓసారి చెప్పండి. ఆలయ నరేంద్ర, విజయశాంతి, ఈటెల రాజేందరు, రఘునందన్ రావు ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని మీరు మెడబట్టి బయటికి గెంటారు బలవంతంగా పార్టీ నుంచి? చిన్న ప్రశ్న ఇస్తేనే, చిన్నది ఇంటర్నల్ మీటింగ్లో చిన్నగా ఇగో ఇది చేస్తే బాగుంటుంది అంటే చాలు కథం తెల్లారి షోకాజ్ నోటీస్ సస్పెండ్ అయినాయి. అదే మీరు లెటర్ల మీద లెటర్లు రాసి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి చిట్చాట్ల మీద చిట్చాట్ చేసి దెయ్యాలు ఉన్నాయి, కుట్రలు జరిగినాయి ఇవన్నీ చెప్పిన తర్వాత మరి ఎందుకు సస్పెండ్ కాలే మీరు? అంటే ప్రశ్నించే తత్వం కేవలం కేసీఆర్ వారసులకి, కేసీఆర్ కుటుంబ సభ్యులకే ఉండాలి, ఇంకోటికి ఉండొద్దని కాదు మీ ఉద్దేశం. ఇక మళ్ళీ మీరు భావితరాలకు అందిస్తారు. రాజకీయ శిక్షణా తరగతులు చేస్తారంట. ఏడా? ఢిల్లీలో చేయాలా? మెరీడియన్ హోటల్లో కూర్చోబెట్టి చేయాలా రాజకీయ శిక్షణా తరగతులు? సూటిగా మాట్లాడుకుంటే అది చేయాలా? అప్పుడు చేశారు కదా ఢిల్లీలో, మెరీడియన్ హోటల్ షూటులు తీసుకొని శిక్షణా తరగతులు చేశారట. చాలా మీటింగులు జరిగినాయట. అట్లా ఏడ కూడా మీటింగులు జరిగితే బాగుంటుంది. ఏది లిక్కర్ దాంట్లో వెలుగు చూద్దాం. ఇంజనీరింగ్ ఫీజులపై గందరగోళం, కాలేజీలను తనిఖీ చేయని టీఏఎఫ్ఆర్సీ మేనేజ్మెంట్ ఇచ్చిన లెక్కల ఆధారంగానే ఫీజులకు ఓకే. చాలా కాలేజీల్లో 1 లక్షకు పైగానే ఫీజులు, 4 అయితే ఏకంగా 2 లక్షల పైనే. ప్రతిపాదనలు రెడీ చేసిన టీఏఎఫ్ఆర్సీ వెలువెత్తున్న ఆరోపణలు. 8 రోజుల్లోనే 157 కాలేజీల హియరింగ్ పూర్తి. యాజమాన్యాలు ఇచ్చిన లెక్కలను క్రాస్ చెక్ చేసింది లేదు. మళ్ళీ ప్రతిపాదనలు రెడీ చేయాలని సర్కార్ ఆదేశం. సీఎం సీరియస్ అయిందండి. ఇదంతా ఉట్టిదే, డ్రామా అనమాట. ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులపైన గందరగోళం ఉందట. ఏమి గందరగోళం లేదు, వాళ్ళు సాఫ్ సీదాగా ఉన్నారు. ప్రభుత్వం కూడా సాఫ్ సీదాగా ఉంది. వాళ్ళకి కావాల్సిన దోపిడీ చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తున్నారు. 157 కాలేజీల హీరింగ్ 8 రోజుల్లో అయిపోయిందట. ఎంత కమ్మగా చేశారో వీళ్ళు, ఎంత గమ్మత్తుగా చేశారో, ఎంత దాంట్లో పారదర్శక స్పష్టత ఉందో అర్థమవుతుంది. 8 కాలేజీలు 157, 8 రోజుల్లో 157 కాలేజీలు హీరింగ్ అంటే కొట్టిపడేట వాళ్ళు కాగితం ఇస్తారు. ఓకే అప్రూవల్. ఇంకా గందరగోళం ఏముంది అందులో? గందరగోళం ఉంది, ఈ విద్యార్థుల్లో ఉంది, విద్యార్థుల తల్లిదండ్రులు ఉంది. ఏంది ఈ మాయ? ఎడిపోతుంది ఈ మాయా ప్రపంచంలో? మనం ఎక్కడ ఉన్నామని వాళ్ళు గందరగోళం ఉన్నారు. కానీ కాలేజీలు పెట్టి దోపిడీ చేసేటోడు గందరగోళం లేడు. ఆ దోపిడీకి అనుమతి ఇచ్చే ప్రభుత్వ యంత్రాంగం గందరగోళం లేదు. చాలా క్లియర్గా ఉన్నారు. సీఎం సీరియస్ గాడు ఉట్టిదే. సీఎం సీరియస్ అవుతాడు. సీఎం సీరియస్ అయితే నిజంగానే ఇదే ఇంజనీరింగ్ కాలేజీల పైన ఇప్పటికే 42 ఇంజనీరింగ్ కాలేజీల పైన అసలు ఏ ఆధారాలు లేవు. ఎంబీఏ ఎంసీఏ కాలేజీల పైన ఎట్లాంటి నామ్స్ పాటించట్లే. కనీసం అటెండెన్స్ రిజిస్టర్ కూడా లేదు. అక్కడ అటెండరు తప్ప ఎవడు ఉండడు, తాళాలు వేసి ఉంటాయి. కానీ మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, పిల్లలు చదువుతున్నట్టు రికార్డు ఉంటుంది అని ఆధారాలతోనే ఒక వ్యక్తి మాసారం ప్రేమ్ కుమార్ అని
క్రిస్టియన్ జనసమితి తెలంగాణ క్రిస్టియన్ జనసమితి అధ్యక్షుడు కంప్లైంట్ విత్ రిటర్న్ చేసి పేపర్లలో టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తే ఇంతవరకు మరి సీఎంకి తెలియదా? నిజంగానే సీరియస్గా ఉంటే ఏది ఆ సీరియస్నెస్? ఏ కాలేజీని మీరు సీరియస్గా ఉండి బంద్ చేశారు, సీజ్ చేశారు? ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజీ పైన సీజింగ్ ఆర్డర్ ఇచ్చారా? ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టారు వాళ్ళు చేస్తున్న మోసానికి? ఏం లేదు. ఇక సీరియస్ ఉంటే సుఖమే ఉంది. ఇది అట్లా వస్తుంది అన్నమాట. జూన్ జూలైలో అప్పుడప్పుడు ఈ కౌన్సిలింగ్ అప్పుడు చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే కథ. గందరగోళం వాళ్ళకి లేదు, ప్రజలకు ఉంది. ఇది రైట్. స్థానిక ఎన్నికలు రైతు భరోసాపై నేడు క్లారిటీ. మంత్రులతో భేటీగా అన్న సీఎం రేవంత్ బనకచర్ల, కాళేశ్వరం సహా కీలక అంశాలపై చర్చించే ఛాన్స్ అట. ఈరోజు ప్రధానంగా స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెడతారు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారనే దానిపైన క్లారిటీ కోసం కూర్చుంటుంది ఇది మంత్రివర్గం మీటింగ్ కాదు, మంత్రివర్గం. జూన్ 30లోగా స్థానిక షెడ్యూల్ వస్తుందట. మంత్రులతో సీఎం భేటీలో క్లారిటీ వస్తుందని పొంగురెడ్డి చెప్పిండు. మొత్తానికి జూలైలో ఎన్నికలు అయితే పెట్టాలని దూకుడుగా ఉంది. అది ఎంతవరకు నిలబడితే చూడాలి. ఫార్ములా ఈ కేసులో నేడు ఏసీబీ ముందు కేటీఆర్ ఉదయం 10 గంటలకు హాజరుగాన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేటీఆర్ను విచారించిన ఐదుగురు సభ్యుల బృందం. కేటీఆర్ ఇదివరకు ఒకసారి పోయింది, ఇది రెండోసారి. మరి నమ్మించి మూత్ర ఏం తెలియదు కానీ ఈరోజు 10 గంటలకు ఏసీబీ ఆఫీస్కి పోతున్నాడు ఫార్ములా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్కి. దానిపైన కవిత గారు మొన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్కి మీరు నోటీసులు ఇస్తారా అన్నది. ఒక్కసారి వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్తొచ్చింది. అంతకుముందు నాకు ప్రెసిడెంట్ తప్ప ఎవడు లేడు అని చెప్పింది. తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నది. గమ్మత్తు చేసింది. ఇప్పుడు ఆయన దేశపోతారు, ఇలా ఇన్వెస్టిగేషన్ పోతాడు. మరి ఆ నుంచి అంటే ఎత్తపోతారా ఉంచుతారా ఇక చూడాలా. ఇది తీసిపోయి అరెస్ట్ చేస్తారా, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి వదిలేస్తారా అనేది ఈరోజు తేలిద్ది. ఒకవైపు క్యాబినెట్లో మంత్రులందరూ కూర్చొని ముఖ్యమంత్రితో రైతు భరోసా స్థానిక ఎన్నికలపైన మీటింగ్ జరుగుతుంటుంది. ఇంకొకవైపు కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటేనే మరి వీళ్ళు ఏమైనా ఆదేశాలు ప్రభుత్వం ఎట్లా ఉందో తెలియదు కానీ మొత్తానికి అయితే లోపటేసే కార్యక్రమం ఏమైనా ఉంటుందా అనేది చూడాలి. నమ్మిచ్చేస్తారు ఒక్కోసారి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీల ఫోకస్. మాగంటి గోపీనాథ్ మృతితో సీటు ఖాళీ. 6 నెలల్లో ఉప ఎన్నిక. మాగంటి కుటుంబానికి టికెట్ ఇచ్చే ఆలోచనలో బీఆర్ఎస్. గ్రేటర్లో మరో సీటు పెంచుకునేందుకు కాంగ్రెస్ ఎత్తులు. సత్తా చూపేందుకు బీజేపీ ప్రయత్నం. పరేషాన్లో పతంగ పార్టీ అంటే ఎంఐఎం పరేషాన్లు ఉందట. ఎవరికి మద్దతు ఇవ్వాలి ఏం కథ అని. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైన మొత్తం పొలిటికల్ పార్టీలు ఆడ చచ్చిపోయిండో లేదో కర్మలు కూడా కాలే, అప్పుడే దృష్టి పెట్టినాయట. ఈ మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఒక ఆయన్ని వెంట పెట్టుకొని పోయిండట. ఆయన పేరు దీపకర్ రెడ్డి అనుకుంటా. ఆయన వెంట పెట్టుకొని పోయిండట. జూబ్లీహిల్స్ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయింది బీజేపీ నుంచి. ఈయనకి టికెట్ ఇస్తాం సార్ మీరు మద్దతు ఇవ్వాలా అని చెప్పి అడగటానికి పోయిండని మరి అంటున్నారు. అది ఎంతవరకు లోపల మాట్లాడింది బయట తెలియదు కానీ బయటకు గాసిప్స్. ఆడ కర్మలు కూడా కాలే. అట్లా రాజకీయ పార్టీ నాయకుల తపన అట్టుంటుంది. అదే ప్రజలకు ఏమైనా చేయాలంటే అట్లా ఉండదు, అంత స్పీడ్ ఉండదు. సీటు గెలుచుకోవాలంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సిగపాట్లు ఇంకో సీటు పెంచుకోవాలి మనం, జిహెచ్ఎంసీలో అసలే లోటు ఉంది అని వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఇదే సందట్ల సడమే అని మనం కూడా దూరాలి గెలవాలని వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు మందే సిట్టింగ్ కదా మనం మళ్ళీ గెలిచి జిహెచ్ఎంసీలో ఇంకా పట్టు కోల్పోలేదని చూపించాలని వాళ్ళు చూస్తాను. రైట్. జూలై 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జూలై 2వ వారంలో పెట్టట్టు. ఈ నెలాఖరులో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్, తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే యోచన. త్వరలో జరిగే మంత్రివర్గ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం. ఈ వారంలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు. వీలున్నంత త్వరగా సన్నధాన్యానికి బోనస్ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్కారు సిద్ధం. రిజర్వేషన్ల పెంపు లేకుండానే కాంగ్రెస్లో మొదలైన హడావుడి. నేడు మంత్రులతో సీఎం కీలక చర్చ మంత్రివర్గ సమావేశం కాదు. ఎప్పుడో ముగిసిన పాలక వర్గాలు కానీ ఎన్నికలు పెట్టలే గ్రామ పంచాయతీలకి. 2024 జనవరిలోనే అయిపోయింది. 2025 జనవరి అయిపోయింది. మళ్ళీ 6 నెలలు కూడా గడిచింది. అంటే 1.5 ఇయర్ అయిపోయింది. కేంద్రం నుంచి రావాల్సిన అనేక గ్రాంటులు నిధులు అన్నీ అయిపోయినాయి. ఎన్నికలు నిర్వహిస్తేనే వాళ్ళు ఇస్తారు, కొత్త పాలకవర్గం వస్తేనే, పాత వాటికి ఇయ్యరు. ఇప్పుడు మొత్తానికైతే జూలైలో 2వ వారంలో స్థానిక ఎన్నికలు. ఇప్పుడు ఏమైందంటే రైతులలో గ్రామాలలో పెద్ద చర్చ. రైతు భరోసా వేస్తారట, ఎన్నికలు ఉన్నాయి. అంటే రైతు భరోసా ప్రభుత్వం నిజంగానే కంటిన్యూషన్గా వేసినట్టు అంటే కంటిన్యూషన్ కోసం స్కీమ్ కోసం రైతుల కోసం వేస్తున్నట్టు అనిపించలే. వీళ్ళే ప్రచారం చేస్తున్నారు. జూలైలో ఎన్నికలు, జూలైలో రైతు భరోసా, జూలైలో ఎన్నికలు, రైతు భరోసా దానికంటే ముందు. వీళ్ళే మంత్రులతో సహా చెబుతున్నారు రైతు భరోసా వేసాకనే మనం ఎన్నికలు పెడతామని చెబుతున్నారు పదే. అది కాస్త ఎడిపోతుందంటే ఓహో మన ఓట్ల కోసం వేస్తాను తప్ప మన కోసం వేయట్లే రైతులు అనుకుంటున్నారు. మనకు పెట్టుబడి సాయానికో మనకు అవసరమైతేనే ఎట్లే వాళ్ళకు ఓట్లు వేయించుకోవాలి కాబట్టి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నట్టు చేస్తున్నారని రైతులలో ఒక చర్చ నడుతుంది. ఇది కేసీఆర్ రైతు బంధు వేసినప్పుడు ఈ స్థాయిలో చర్చ నడవలే.
రైతు బంధు జరిగింది కానీ ఇంత స్థాయిలో జరగలేదు. వీళ్ళే చేసుకుంటున్నారు ప్రచారం. మనం వేస్తాం రైతు భరోసా, దాని తర్వాత ఎన్నికలు ఉంటాయని వీళ్ళే చెప్తున్నారు. ఇది కాస్త అడిపోయింది. రైతు భరోసా దేనికి వేస్తాడంటే ఓట్ల కోసం వేస్తాడు అనేది వీళ్ళే ముద్ర వేయించుకున్నారు. రైట్, ఇది సాక్షికి సంబంధించి. నమస్తే తెలంగాణలో తప్పుడు కేసులే రేవంత్ ఫార్ములా. ఇప్పటికే కేటీఆర్పై 14 అక్రమ కేసుల బనాయింపు, హరీష్పై మరో 7, కాళేశ్వరం కమిషన్తో వేధింపులు, ప్రశ్నిస్తున్నోళ్లపైనే కేసులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి. ఈ రేసుపై విచారణ పేరిట కేటీఆర్కి ఏసీబీ నోటీసులు. ప్రశ్నిస్తున్నోళ్ళ వీళ్ళిద్దరే ప్రశ్నిస్తున్నారు, హరీష్ రావు కేటీఆర్ చాలామంది ప్రశ్నిస్తున్నారు. మీకు అసలు అర్హత ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దానికి గతంలో ప్రశ్నిస్తున్నోళ్ళపైన కేసులు పెడతారనే అర్హత లేదు. మీరు ఈ హౌస్ అరెస్టులు అనే కాన్సెప్ట్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకనే వచ్చింది. ఎక్కడ చిన్న మీటింగ్ పెట్టుకుందామన్నా వాళ్ళ ఇంటికి పోయి అరెస్ట్ చేసేది, నాయకుల్ని, విద్యార్థి నాయకులతో సహా హౌస్ అరెస్టులు. గతంలో లేదు ఇంతగానో. హౌస్ అరెస్ట్ అనేది ఎప్పుడో పెద్ద ఇష్యూ అయినప్పుడు హౌస్ అరెస్టులు చేసేది, పెద్ద ఎత్తున లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అయింది అనుకున్నప్పుడు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఏదో ఒక రోజు ఎక్కడో ఒక దగ్గర హౌస్ అరెస్టే. కేటీఆర్ ఏదైనా జిల్లా పర్యటన పోయినా హౌస్ అరెస్ట్లే, కేసీఆర్ జిల్లా పర్యటన పోయినా హౌస్ అరెస్ట్లే, కవిత జిల్లా పర్యటన పోయినా హౌస్ అరెస్ట్లే. ఇలా కుటుంబ సభ్యులు ఎవరు కానీ బయటికి పోయారనుక హైదరాబాద్ దాటి హౌస్ అరెస్ట్ కథ అయిపోయా. ఈ హౌస్ అరెస్టుల కథ, ప్రశ్నించే వాళ్ళ గొంతు నిలిమే కథ, ప్రశ్నించే వాళ్ళని జైల్లో పెట్టే కథ మీరు స్టార్ట్ చేసింది ఆయన. మళ్ళీ మీరు ఫార్ములా ఈ కేసు తప్పుడు కేసుల రేవంత్ ఫార్ములా అని చెప్తుండు. ఆ తప్పుడు కేసుల కథ మీరే చెప్పాలిగా. పైసలు లేవాట, ప్రకటనే భరోసాట, రైతు భరోసా పంపిణీ వాయిదా యోచన, ఎప్పుడిచ్చేది నేడు ప్రకటించే అవకాశం, తేదీ ప్రకటిస్తే రైతులు నోరెత్తరనే భావన. పంచాయతీ ఎన్నికలకు భరోసాగా లింకు, ఈ నెలాఖరు నుంచి పంపిణీకి కసరత్తు. పైసలు లేవు, ప్రకటన భరోసా. పైసలు లేకుండా ప్రకటనలు చేస్తే నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్ళ. రైతులు అన్నీ నిమిషానికి అప్డేట్ ఉంటుంది. పైసలు లేకుండా ఉడతనే తేదీ ప్రకటిస్తే ఇక ప్రశ్నించారంటే వాళ్ళు కూడా ఒకటి ప్రకటిస్తారు, ఓటు వేసుకోవాలో ఫిక్స్ అయి ఉంటారు. పొలిటికల్ పార్టీలు మోసం చేస్తే మోసపోయేంత స్థాయిలో ప్రజలు లేరు. ఇవాళ ప్రజలు కూడా చాలా లౌక్యంతోనే ఉన్నారు. కేసీఆర్ రైతు వేదికల్లో రేవంత్ సర్కారు పండగట. కేసీఆర్ రైతు వేదికలు అంటే కేసీఆర్ సొంతం అయ్యామన్నా. కేసీఆర్ ఫామ్ హౌస్ కాదు కదా ఇది. కేసీఆర్ రైతు వేదికలు అంటే కేసీఆర్ భూములమ్మి, ఆయన సొంత భూములమ్మి కట్టాడు. ఈ వార్త రాయడానికి కూడా 2601 రైతు వేదికలను కట్టించిన నాటి సీఎం ఇప్పుడు వాటిలో రేవంత్ సర్కార్ రైతు నేస్తాం, పైసా ఇవ్వకుండా ఏవీఓలపైన ప్రోగ్రాం భారం. అంటే కేసీఆర్ 2601 రైతు భరోసాలు, రైతు వేదికలను కడితే అందులో ఎవరు కేసీఆర్ ఉన్నప్పుడే వాడుకోవాలి. అట్లా ఏమైనా జీవో ఉందా? చాలా ప్రభుత్వాలు, చాలా కార్యాలయాలు చాలా ఇట్లాంటివి కడుతూనే ఉంటాయి. గవర్నమెంట్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, ఎండి ఆఫీసులు, ఎంఆర్ ఆఫీసులు, కలెక్టరేట్లు. ఇప్పుడు కలెక్టరేట్లు కూడా కేసీఆర్ కట్టించిండు. చాలా జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ భవనాలు. ఇంకోటిలో ఇప్పుడున్న కలెక్టర్లు పని చేయకూడదా? కేసీఆర్ అంట రైతు వేదికలు కట్టిండట, అందులో సంబరాలు చేసుకుంటాడట ఈయన రేవంత్ రెడ్డి. చేసుకుంటే ఏంది? కేసీఆర్ ప్రజలే, ప్రజల డబ్బులతోని, ప్రజలు కట్టిన ట్యాక్సులతోని వచ్చిన డబ్బులతోని కట్టిన భవనాలు కేసీఆర్ భవనాలు. కేసీఆర్ రైతు వేదికలు ఎట్టయితే ప్రజల రైతు వేదికలు, రైతుల రైతు వేదికలు. ఆ రైతుల రైతు వేదికలు ఏ ప్రభుత్వం అన్నా చేస్తుంది. వచ్చే నెలలో స్థానిక ఎన్నికల పోరు. మొదటగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళే యోచన. నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం. నేటి మంత్రుల భేటీలో చర్చ. ఎన్నికల తేదీపై స్పష్టత. పార్టీ నేతల సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడట. వచ్చే నెలలో స్థానిక పోరు దానికి సిద్ధమవుతుండట. మొత్తం గ్రామ పంచాయతీలకి అంటే మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ, తర్వాత మున్సిపాలిటీ, సర్పంచ్ అట. ఇంకోటి 42% బీసీ కోటాతో ఎన్నికలు జరపాలి. స్థానికంలో రిజర్వేషన్లు అమలు చేయాలి. కామన్ డిక్లరేషన్ కులగన్న మోసము, ఓట్ల కోసం కాంగ్రెస్ నాటకాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తుండు. బీసీలకి 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు, దాన్ని మోసం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎన్నికలు అంటున్నారు. అది ఏమైంది, దాన్ని చేయకుండా ఎట్ట పెడతారని శ్రీనివాస్ గౌడ్ అడుగుతుండు. బీసీల్లో కూడా చాలా మందిలో అదే ఉంది. ఎన్నికలు అంటున్నారు జూలై జూన్ అని. మరి ఆ నోటిఫికేషన్ ఇది రిజర్వేషన్ సంగతి ఏందని బీసీలలో అయితే అది ఒకటి ఉంది, ఇంతవరకు అడ్రస్ లేదట. ఇంకోటి కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటుకు బ్రేకు. 250 కొత్త జీపీల ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉంది. కేంద్రం నిర్ణయంతో ఇక ఆమోదం కష్టమేనట. కొత్తగా ఒక 250 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని ప్రపోజల్ పెట్టుకున్నారు. అప్లై చేసిన వాళ్ళకి దానికి అనుమతులు ఇవ్వడానికి రెడీగా ఉందట. కానీ అది బ్రేక్ పడుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎందుకు బ్రేక్ పడుతుంది? వాస్తవంగా ఇవ్వాల, కానీ బ్రేక్ ఎందుకు పడుతుందంటే కేంద్ర ప్రభుత్వం రేపు కులగన్నకి నోటిఫికేషన్ ఇవ్వబోతుంది, షెడ్యూల్. కులగన్న చేసిన తర్వాత ఆ కులగన్న చేయాలంటే
ఇప్పుడు గ్రామ పంచాయతీలు సపరేట్ చేశారనుకో, వాళ్ళు తీసుకునే యూనిట్ ఏంది ఉంటుందంటే పాత గ్రామ పంచాయతీలు తీసుకుంటారు. వీళ్ళు విడదీసిన తర్వాత పాత గ్రామ పంచాయతీని యూనిట్ తీసుకోవడం టెక్నికల్గా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ కులగన్నకి ఇట్లాంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఈ 250 గ్రామ పంచాయతీలను ఆపుతారట. దాని తర్వాత నెక్స్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది నమస్తే తెలంగాణ, మన తెలంగాణ చూద్దాం. యాడు నేను పిలిస్తే బీజేపీలోకి చిరంజీవి వస్తారంటే కిషన్ రెడ్డి, మరి పిలవండి, ఎవరు వద్దన్నారు? మీరు పిలిస్తే వస్తానంటే ఎందుకు పిలవట్లే? బీజేపీకి లాభం అయిద్దని పిలవట్లేదా? బీజేపీకి బలపడటం ఇష్టం లేదా? మీరు పిలిస్తే చిరంజీవి లాంటి టవరింగ్ పర్సనాలిటీ, సినిమా నటుడు ఆయన, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు చాలామంది అభిమానులు ఉంటారు. మరి పిలిచి జాయిన్ చేసుకుంటే బీజేపీకి మెయిల్ అయింది కదా, ఎందుకు జాయిన్ చేసుకోవట్లేదు? ఆయన అంటుండు కిషన్ రెడ్డి గారు, పార్టీలోకి ఎవరు వస్తానని ఆహ్వానించేందుకు సిద్ధం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం, మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే, బీజేపీ అధ్యక్ష పదవికి 2 సార్లు క్రియాశీలక సభ్యుడై ఉంటేనే అర్హత, ఈటల రాజేందర్కి ఈ నిబంధన వర్తించదు, మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిట్చాటు. నేను పిలిస్తే చిరంజీవి రెడీగా ఉండరావడానికి ఆయన ఇక అన్నీ పంచగించి చదువుకొని పాయింట్ వేసుకొని రెడీగా కూర్చున్నాడు చెప్తుండేను. మరీ అంత కార్యకర్త ఆయన చిరంజీవి అంటే. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి ఒక వేవ్ ఉంది, ఒక అభిమానులు ఉన్నారు, ఒక వ్యవస్థ ఉంది. అంత ఈజీగా నువ్వు పిలితే వస్తాడు? మోడీ పిలిస్తే మోడీ స్థాయిలో ఒకళ్ళు నిజంగానే నరేంద్ర మోడీ, అమిత్ షాను పిలిచి మీకు ఏదైనా రాజ్యసభ గీసభ ఇస్తాం, ఇచ్చి మంత్రి పదవి చేస్తాం అంటే వస్తారే, కానీ మీరు పిలితే ఆడవుతారు అంత ఈజీగా? మీరు ఏదో చెప్పుకుంటున్నారు, మీరు పిలితే వస్తారు మీ జేబులో ఉన్నట్టు. మరి మీరు పిలితే వస్తారంటే పిలితే మీరు పిలితే రావడం కాదు. ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళని గందరగోళం చేస్తారు మీరు. చాలామంది ముఖ్యమైన నాయకుల్ని వాళ్ళ సేవలను ఆడుకోకుండా వాళ్ళ గాలికి వదిలేసి వాళ్ళని పట్టించుకోకుండా మీరు ఉంటారు. మళ్ళీ మీరు పిలితే కొత్త ఆయన వస్తాడు. ఇంకోటి ఆయన కిషన్ రెడ్డి గారు నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేసిన 2 సార్లు క్రియాశీలక సభ్యత్వం ఉన్న నాయకుడికే రాష్ట్ర అధ్యక్ష పదవి అని. 2 సార్లు క్రియాశీలక సభ్యత్వం లేకుండా ఈటల రాజేందర్ ఉండవు. మరి ఆయనకి రాదు అంటే లేదు ఆయనకి ఇది వర్తించదు, ఈయనకి ఎగ్జామ్షన్ ఉంది అంటుండు. ఎందుకు అంటే ఆల్రెడీ బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచిండు, ఎంపీగా ఒకసారి గెలిచిండు కాబట్టి ఇక అది 2 సార్లు సభ్యత కింద లెక్క అన్నట్టు వీళ్ళు కౌంటు. అంటే ఇప్పుడు 2 సార్లు సభ్యత్వం ఉన్న నాయకులందరూ పోటీలో ఉంటారు. ఈటల రాజేందర్కి ఎగ్జామ్షన్ ఉంది అన్నారంటే ఈటల రాజేందర్ పోటీలో ఉండని అర్థమవుతుంది అధ్యక్ష పదవికి. ఈటల రాజేందరే బీసీగా అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారు అనేది ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 2 సార్లు సభ్యత్వం ఉన్న వాళ్ళే అధ్యక్ష పదవికి అర్హులు. కానీ ఈటల రాజేందర్కి ఎగ్జామ్షన్ ఉంది, ఎందుకంటే ఇట్లా ఉంది కాబట్టి 2 సార్లు గెలిచిండు కాబట్టి అని చెప్పారు అని స్పెసిఫిక్గా ఆయన పేరు తీసుకున్నంటే తప్పనిసరిగా ఈటల రాజేందర్ పేరు పరిశీలనలో ఉన్నట్టు అర్థమవుతుంది. రైట్, దిశ చూద్దాం. నేడు జనగణన నోటిఫికేషన్ ఇస్తారట. 2 దశల్లో కొనసాగనున్న సెన్సెస్ గెజెట్ విడుదల చేయనున్న కేంద్రం హోంమంత్రి అమిత్ షా వెల్లడి చేసిండు. నేడు జనగణనకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారట. అంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుంది అనేది, అంటే ఏ రాష్ట్రాల్లో ఏ తేదీల్లో ఉంటుంది, ఏ తేదీ నుంచి ఎక్కడి వరకు అనేది ఇలా నోటిఫికేషన్ ఇస్తారట. ఇంకోటి, వచ్చే తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ, తెలుగుదేశం ఒక రాష్ట్రానికి చెందింది కాదు, సమస్యలను అధిగమించి అక్కడ బలపడతాం. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఏపీ సీఎం చంద్రబాబు ఏమనుకో మోడింది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఒక రాష్ట్రానికి కాదు అన్నాడంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మేము కూడా పోటీ చేస్తాం అంటే ఏదో పార్టీకి మోడింది, కథం అయిపోయా. మీరు పాదం పెట్టారంటే అయిపోయా. తెలుగుదేశం పార్టీ 2018 ఎన్నికల్లో ఈడ పాదం పెట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెరోకేపు తిరిగి కాంగ్రెస్ పార్టీని పతనం చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఓట్ల బీఆర్ఎస్ కేసే కార్యక్రమం చేసిండు చంద్రబాబు నాయుడు గారు వల్ల. బార తిరిగిండు, నేనే గెలిపిస్తా, అయిపోయింది కేసీఆర్ని మట్టి గరిపిస్తా అని. ఉల్టా ఏమైందంటే కేసీఆర్కి సీట్లు పెరిగినాయి. అంటే తెలుగుదేశం పార్టీ 2 కళ్ళ సిద్ధాంతం పనిచేయలే. పదే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఉద్యమకాలం నుంచి నాకు 2 రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళ లాంటివి అనడం. మళ్ళీ ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన పార్టీ కాదు అనడం. ఒక రాష్ట్రానికి సంబంధించిన పార్టీ కాదు, 2 రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ మీ దృష్టిలో, ప్రజల దృష్టిలో. ఇక వేరే రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. మళ్ళీ జాతీయ పార్టీ అంటే ఒక 4-5 రాష్ట్రాల్లో బయట ఉండాలి, ఎక్కడా లేదు. శాఖ లేదు, ఈవెన్ తెలంగాణలో కూడా లేదు శాఖ. మరి పోయినసారి 2018లో గెలిచిన తర్వాత కేసీఆర్ కూడా చాలా ఊహించుకోండు, ఇక నేనే జాతీయ స్థాయి నాయకుడిని, మోడీని దింపేది నేనే, ఇక నా జాతీయ పార్టీ అని టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ చేసి మహారాష్ట్రలో, ఒరిస్సాలో, ఇంకా కర్ణాటకలో, తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్లో అన్ని శాఖలు ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షులను పెట్టి పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసి ఏందేందో చేసిండు. అంత గందరగోళం గాయి చేసిండు. చేసిన తర్వాత చివరికి ఏమైందంటే ఇంట్లో కూర్చోబెట్టారు ఫామ్ హౌస్లో ప్రజలు, తెలంగాణ ప్రజలు. నువ్వు తెలంగాణ పేరుతో పార్టీ పెట్టుకొని దాన్ని భారతీయ రాష్ట్ర సమితి అంటావా? నీ పదవి కోసం, నీ పదవి కాంక్ష, నీ కుటుంబం కోసం మంట కలుపుతూ అని కర్రు కాల్చి వాత పెట్టారు. మరి ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో నేను పోటీ చేస్తా, మాది ఒక రాష్ట్రానికి సంబంధించిన పార్టీ కాదు, 2 రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ కాదు,
నాది పెద్ద పార్టీ అని ఆయన ఆశగా పోతాడు. మరి తెలుగుదేశాన్ని అంతర్జాతీయ తెలుగుదేశం, జాతీయ తెలుగుదేశం అని పేరు మారుతారా మరి ఎట్టెట్నో తెలియదు. కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఓట్లుంటే ఉండొచ్చు, ఉన్నాయి. ఒక పర్సెంటేజ్, ఒక 3-4% ఓట్లు ఇప్పటికే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అంటే అభిమానం ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తారు. తెలంగాణ వాదులు, తెలంగాణ సెంటిమెంటు. ఆయన పర్సనల్గా అయితే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి అనే ఒక ముద్ర అవుతుంది. అది ఎందుకు వచ్చింది ఏందనేది రకరకాల కారణాలని చరిత్ర అట చెబుతుంది. ఆ ద్రోహి అనే ముద్రతోనే తెలంగాణలో పదే వచ్చి 2018 ఎన్నికల్లో తిరగటం వల్ల కాంగ్రెస్ పార్టీ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఒకవేళ నిజంగానే ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తులు ఇక్కడ పోటీ చేస్తే కొన్ని సీట్లు గెలవచ్చాము. ఎందుకంటే ఖమ్మం జిల్లా లాంటి జిల్లాల్లో, రంగారెడ్డి, హైదరాబాద్ లాంటి పరిసర ప్రాంతాల్లో ఏమైనా గెలిచే అవకాశం ఉండొచ్చు బీజేపీ సహకారంతో. కానీ గెలుసుడు సీట్లు గెలవచ్చు, కానీ మొత్తం ప్రభుత్వం ఏర్పాటు దానికైతే పనికిరాదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉన్న పార్టీని అయితే డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. అది ఏ పార్టీ మీద పడుతుంది అనేది ఎన్నికల సందర్భాలు తెలుస్తుంది. ఎందుకంటే పోయినసారి 2023 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జరిగితే తెలుగుదేశం పార్టీ ఎక్కడా పోటీ చేయలే, ఎవరికి మద్దతు ఇవ్వలే. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగింది. అదే వాళ్ళు పోటీ చేసి ఉన్నా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయ్యేది. అంటే బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత ఓటు చీలేది. ఎంత కాదనుకున్న 3-4% ఓట్లను చీల్చగలిగేది. ఆ చీల్చడం వల్ల 3-4% కాంగ్రెస్కి మైనస్ అయ్యేది, కాంగ్రెస్ డ్యామేజ్ అయ్యేది. అంటే 2018లో కాంగ్రెస్ పార్టీతో కలవటం వల్ల ఎంత అయితే నష్టపోయిందో, 2023లో కాంగ్రెస్ పార్టీకి కలవకుండా, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకుండా, ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా, ఇండివిజువల్గా పోటీ చేయకుండా ఉండటం వల్ల అదే కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగింది. రేపు ఒకవేళ వీళ్ళు పోటీ చేయటం ఇండివిజువల్గా జరిగినా, లేదా పొత్తులో జరిగినా, పొత్తున్న పార్టీకి నష్టం, లేదా ఇండిపెండెంట్గా పోటీ చేసినా కానీ ఆ ఓట్లు చీలి దెబ్బ పడే అవకాశం అయితే తెలంగాణలో ఉంది. తెలంగాణలో అయితే ఎన్నికల్లో పోటీ చేస్తారట చంద్రబాబు నాయుడు గారు. ఇది దిశకు సంబంధించి. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్, ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభతో కలిపి ఉంటాయంటే 2029లో నిర్వహించే యోచనలో కేంద్రం ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో భాగంగానే దేశవ్యాప్తంగా 2 దఫల్లో జమిలీ ప్రక్రియ. 2029లో కొన్ని రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు, 2034 నాటికి మిగతా రాష్ట్రాలను కలిపి జమిలీ. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రాలకు జేపీసీ చెప్పిందట. తెలంగాణ ఎన్నికలు వాస్తవంగా 2028లో జరగాలి, 28 నవంబర్లో. కానీ 29 ఏప్రిల్, మేలో జనరల్ ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటు జరుగుతుంటే, అంటే ఒక 6 నెలలు తెలంగాణ గవర్నమెంట్ని ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి జమిలీ ఎన్నికలకి ఎట్లా వస్తే సాధారణ ఎన్నికలతో పాటు జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకొక 6 నెలలు ఆయన ప్రభుత్వం పెరిగే అవకాశం ఉంటుందట. తెలంగాణలో ఎన్నికలు ఈసారి లోక్సభతోనే జరుగుతాయని, అంటే జమిలీ ఎన్నికలు ఒకవేళ సక్సెస్ అయితే. ఇది ఆంధ్రజ్యోతి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.